LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పచ్చముఠ అరాచకాలకు అండగా నిలబడటం, పాలకుల కుట్రలకు కూత పెడుతూ తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో చెలరేగడం, ఈ స్థితికి దిగజారిపోవటంతోనే ఏపీ పోలీసులు ఆగిపోలేదు. పచ్చముఠా చెప్పిన వాళ్ల మీద దాడి చెయ్యటమే కాదు, తమ మీద పచ్చముఠా దాడి చేసిన నోరు మెదపని హీనస్థితికి ఏపీ పోలీసులు దిగజారిపోయారు. శ్రీకాళహస్తి పట్టణంలో పనిచేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ అన్వర్ బాషా బైక్ మీద వెళ్తోన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సతీమణి కారు డ్రైవర్ సాయి కుమార్ ని ఆపడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. సాయి కుమార్ ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నాడు. బ్రీత్ ఎనలైజర్ టెస్టులో ఆల్కహాల్ పర్సెంటేజ్ 145గా చూపించింది. తనను ఆపిన కానిస్టేబుల్ అన్వర్ బాషా మీద పగబట్టిన సాయి కుమార్ విషయాన్ని ఎమ్మెల్యే దాకా తీసుకువెళ్లాడట. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశంతో సిఐ రవి నాయక్ కానిస్టేబుల్ అన్వర్ని ఎమ్మెల్యే ఇంటికి తీసుకువెళ్తే ఎమ్మెల్యే, సిఐ ఎదురుగానే కానిస్టేబుల్ మీద డ్రైవర్ సాయి దాడి చేశాడట. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్పై డ్రైవర్ సాయి దాడి చేసినా పోలీసు ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. తమ మీద రౌడీజం చేసినా స్పందించలేని హీనస్థితిలోకి పోలీసులను తీసుకెళ్లిపోయింది చంద్రబాబు ప్రభుత్వం. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, ఖాకీలను వాడుకొని ఖాకీల కర్కశత్వాన్ని ఆయుధంగా చేసుకొని ఎన్ని అఘాయిత్యాలు చెయ్యొచ్చో ఏడాది కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచానికి చాటి చెప్పింది. అటు పోలీసులు కూడా పచ్చముఠా కుట్రలను నిస్సిగ్గుగా భుజానికెత్తుకొని అమలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ క్యాడర్ నుంచి లీడర్స్ దాకా అందరి మీద తప్పుడు కేసుల పరంపర కొనసాగుతోంది. అసలు జరగని లిక్కర్ స్కామ్లో నా మీద తప్పుడు కేసు పెట్టడానికి పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారని, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా బెదిరేది లేదని వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. పల్లా శ్రీనివాస్ అనే అతను బల్లల దబా కొడుతున్నాడంట, అరుస్తున్నాడంట, రచ్చ చేస్తున్నాడంట. సంతకం పెడతావా పెట్టవా లెక్కర్ కడితే చెవిరెడ్డికి సంబంధం ఉందని. ఎందుకు బాబు నీకు తప్పనే అండి శ్రీనివాస్ గారు? నువ్వు ఒక ఆఫీసర్, ఇక్కడికి వెళ్తున్నావు పల్లి శ్రీనివాస్ గారు. మీకు అందుకైనా మీరు చదువుకున్నది, అందుకైనా 9 ఉద్యోగంలోకి వచ్చింది. తప్పుడు కేసులు పెట్టి సంతోషించడానికే వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలనుకుంటున్నది. నన్ను అరెస్ట్ చేయడానికైతే నన్ను అరెస్ట్ చేసుకోండి, నీకు ఇబ్బంది లేదు అంటున్నాను కదా. వాళ్ళే చెప్తున్నారంటే చాలా మంది బయటకు వచ్చి చుట్లో నుంచి వచ్చి, సార్ అసలు మా కొల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్న మాటలు, అతను పెడుతున్న ఒత్తిడి, అమాయకులు అతను పెడుతున్నటువంటి టార్చర్ మాకే కన్నీళ్ళు వస్తున్నాయి సార్ అని వాళ్ళే బయటకు వచ్చి చెప్తున్నారంటే ఎంతగా నీ చుట్టూ ఉన్న సిబ్బంది కూడా నీ మాటలను అసహించుకుంటున్నారన్న విషయాన్ని ఒక్కసారి గమనించు. ప్రజలను కాపాడాల్సిన పాలకులే తప్పుడు కేసులకు, అక్రమ అరెస్టులతో వికటాట్టహాసం చేస్తున్నారు. పౌర హక్కులకు రక్షణ కల్పించాల్సిన ఏలినవారే రాజ్యాంగ స్ఫూర్తిని అపహాస్యం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతోన్న ఆటవిక పాలన నాజీల పాలనని తలపిస్తోంది. ఈ దారుణాలన్నీ చేయడానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న పోలీసులు తాము రక్షక భటులం అన్న విషయాన్ని ఏడాది క్రితమే మర్చిపోయారు. కేవలం రాక్షస భటుల్లా వ్యవహరిస్తూ ఏపీలోని రాక్షస పాలనలో భాగమైపోతున్నారు.